పోగొట్టుకున్నది తేజస్నే కాని పోయాడు. వాడి జ్ఞాపకాల్ని కాదు, పోయాడు. ఆ జ్ఞాపకాలే పోయాడు. ఈరోజు ఎంత బాధకు గురిచేస్తున్నాయో చూడు. పోయాడు. 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 నొప్పితో కూడిన గాయాలు పోయాడు. అవుతూనే ఉండాలి. మనం బ్రతికున్నామని చెప్పడానికి ఇవే సాక్ష్యాలు కదా. ఈ గాయానికి కారణమైన వాళ్ళందరూ అనుభవించే సమయం అతి త్వరలోనే ఉంది. భూమిని నేలమట్టం చేసి గోతులు తవ్వడానికి పూజలు కూడా చేశాను. అమ్మమ్మ సామ్రాజ్యాన్ని అధఃపాతాళానికి తొక్కడం మాత్రమే మిగిలింది. పడిపోతుంది, కూలిపోతుంది. కూలిపోవాలనే రమ్యని ఈ ఇంటికి కోడల్ని చేస్తున్నాను. చూడ్డానికి కళ్ళు చెదిరేలా ఉంటుంది కానీ తెలివితేటలు అంతంత మాత్రమే. ఒక్కసారి నిప్పు వెలిగిస్తే చాలు, రగిలిపోతుంది, కూలిపోతుంది. గాలి ఊదగానే అలా ఆరిపోతుంది. కూలిపోతుంది, కూలిపోతుంది. చూస్తూ ఉండమ్మా. కూలిపోతుంది. ఈ ఇంట్లో వాళ్ళందరూ బాధతో అరిచే అరుపులు ఎంత గట్టిగా వినిపిస్తాయంటే కూలిపోతుంది. ప్రశాంతంగా ఉన్న గోడలు కూడా కన్నీళ్లు పెట్టుకుంటాయి. కూలిపోతుంది. రుచి రుచి యూట్యూబ్ ఛానల్కి నా నమస్కారం. గురుదక్షిణగా మీకేమైనా ఇవ్వాలంటే ఏకలవ్యుని కూడా నేను మించిపోయేవాణ్ణి. ప్లేట్ ఎక్కడా? రేయ్ పాపాత్ముడా, కొత్త టేస్ట్ ట్రై చేద్దాం అనుకుంటే నోట్లో పెట్టుకోనివ్వకుండా తినేస్తున్నావు కదరా. టేస్ట్ కోసమే కదా, అదిరిపోయింది. నువ్వు చేసిన వంట అదుర్స్. నువ్వొస్తావని చెప్తే నీకు కూడా కలిపి చేసేవాడిని కదరా. ఇప్పుడు నేనేం తినాలి? ఉపవాసం మాత్రం ఉండద్దు, మంచిది కాదు. ఆర్డర్ చేసుకో. ఆర్డర్ వద్దులే, మన ఇంట్లోనే తిను. కొత్త కుక్కు, కొత్త చేతి రుచి. నువ్వు అక్కడే తినేసాయి, ఓకే? ఇంకాస్త ఉప్మా ఉంటే వేరా. తాగు. పొద్దు పొద్దునే అంత స్ట్రెస్ అయ్యేలా ఏం జరిగింది? చెప్పు విరాజ్. మౌనంగా ఉండడం సమాధానం కాదు. తను కల్లోకొచ్చింది. ఎవరు? రమ్యనా? మరింకెవరు? మిస్ ముఖ్యరా. అంతేనా? దానికింత టెన్షన్ ఎందుకు? నిద్రపోయేటప్పుడు మన ఆలోచనలు మన అదుపులో ఉండవు. కానీ మెలకువలో ఉన్నప్పుడు కూడా పదే పదే తను గుర్తొస్తోంది. ఇక్కడేదో సమస్య ఉంది.
సడన్ గా నిశ్చితార్థం పెళ్లి మాటలు జరిగాయి కదా,